శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ 21వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, ఆదివారం. తిథి అమావాస్య, రాత్రి 12:14 వరకు. నక్షత్రం పుబ్బ, ఉదయం 9:56 వరకు. వర్జ్యం సాయంత్రం 5:21 నుంచి రాత్రి 7:12 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:28 నుంచి 5:17 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:39 నుంచి తెల్లవారుజామున 5:20 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:52. సూర్యాస్తమయం సాయంత్రం 5:57. ఈరోజు విశేషం మహాలయ అమావాస్య, చిన్న బతుకమ్మ. ఈ ఆదివారం రోజు అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన రోజుల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజు కేవలం ఒక సాధారణ అమావాస్య కాదు, ఇది మహాలయ అమావాస్య. పితృపక్షాలుగా పిలువబడే 15 రోజుల పవిత్ర కాలానికి ఇది ముగింపు రోజు. ఈ దినాన్ని సర్వపితృ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన ఆదివారం నాడు రావడం దీని ప్రాముఖ్యతను మరింత పెంచుతోంది. ఈ రోజు చేసే ఏ పుణ్యకార్యమైనా అది పితృదేవతలకు నేరుగా చేరి వారి ఆత్మ శాంతికి దోహదపడుతుంది. ఈ తిథి, వారం, నక్షత్రాల కలయిక మానవాళికి వారి పూర్వీకులతో ఉన్న రుణాన్ని తీర్చుకోవడానికి, వారి ఆశీర్వాదాలను పొందడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. అలాగే ఈ రోజు సూర్యగ్రహణం కూడా సంభవించనుంది. ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో ఏమాత్రం ఉండదు. గ్రహణ నియమాలు, సూతక కాల నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రోజు మరొక గొప్ప పండుగ, అదే బతుకమ్మ పండుగ. ఈ మహాలయ అమావాస్యను పితృ అమావాస్యగా పిలుస్తూ ఈ రోజు నుంచే చిన్న బతుకమ్మ లేదా ఎంగిలి పూల బతుకమ్మతో 9 రోజుల పూల పండుగ ప్రారంభమవుతుంది. ఒకవైపు పితృదేవతలకు శ్రద్ధతో తర్పణాలు వదిలి వారిని స్మరించుకోవడం, మరోవైపు ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను పూలతో అలంకరించి ఆటపాటలతో వేడుక చేసుకోవడం ఈ రోజులోని అద్భుతమైన వైవిధ్యాన్ని, సనాతన ధర్మపు లోతైన అర్థాన్ని తెలియజేస్తుంది. ఈ రోజు శ్రద్ధ మరియు సంబరం రెండూ కలగలిసిన ఒక అపూర్వమైన దినం. ఒకవైపు గతం పట్ల గౌరవం, మరొకవైపు వర్తమానం పట్ల ఉత్సాహం, భవిష్యత్తు పట్ల ఆశను నింపే శుభదినం ఇది. ఈ రోజు చేసే పూజలు, దాన ధర్మాలు, వ్రతాలు కేవలం ఈ ఒక్క రోజుకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సర కాలం పాటు మన కుటుంబానికి రక్షణ కవచంగా నిలుస్తాయని శాస్త్రవచనం. సూర్యుడు ఆత్మకారకుడు, అమావాస్య పితృకారకం. ఈ రెండింటి కలయిక మన ఆత్మకు, మన మూలాలకు మధ్య ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించడానికి, బలపరచడానికి అత్యంత అనుకూలమైన సమయం. మహాలయ అమావాస్య చాలా విశిష్టమైన రోజు. ఈ రోజులలో మన పితృదేవతలు గతించిన 3 తరాల పూర్వీకులు యమలోకం నుంచి భూలోకానికి వచ్చి తమ వంశీకులు సమర్పించే శ్రాద్ధ కర్మలు, తర్పణాలను స్వీకరించి వారిని ఆశీర్వదించడానికి వేచి ఉంటారని నమ్మకం. పితృపక్షంలోని మిగిలిన రోజులలో ఎవరైనా తమ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించలేకపోయినా ఈ ఒక్క మహాలయ అమావాస్య నాడు శ్రద్ధతో శ్రాద్ధం లేదా తర్పణం విడిస్తే అది పితృపక్షం మొత్తం చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుందని గరుడ పురాణం చెబుతోంది. అందుకే దీనిని సర్వపితృ మోక్ష అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి నదీ స్నానం లేదా గృహ స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు కలుపుకోవడం శ్రేష్టం. అనంతరం దగ్గరలోని నదీ తీరానికి, సముద్ర తీరానికి లేదా పవిత్ర క్షేత్రానికి వెళ్లి అర్హులైన బ్రాహ్మణుల సహాయంతో పితృదేవతలకు పిండ ప్రదానం, తిలతర్పణం సమర్పించాలి. పిండ ప్రదానం అంటే అన్నం, నువ్వులు, తేనె, నెయ్యి వంటి పదార్థాలతో చేసిన పిండాలను పూర్వీకుల పేరు, గోత్రాలతో సంకల్పం చెప్పుకొని సమర్పించడం. తిలతర్పణం అంటే నీటిలో నల్ల నువ్వులు కలిపి పితృదేవతలను ఆవాహన చేసి వారికి జలధారని సమర్పించడం. ఈ కర్మల వల్ల మన పూర్వీకుల ఆత్మలు తృప్తి చెంది వారికి పైలోకాలలో సద్గతులు కలుగుతాయి. ఒకవేళ ఈ విధమైన కర్మలు చేయడానికి అవకాశం లేని వారు కనీసం ఇంట్లోనే పితృదేవతల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని వారికి నమస్కరించి వారిని మనఃపూర్వకంగా తలుచుకోవాలి. నల్ల నువ్వులు, గంగాజలం చేతిలో పట్టుకొని, ఓ నా పితృదేవతలారా, మీకు నేను ఈ జలతర్పణం సమర్పిస్తున్నాను, స్వీకరించి నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అని ప్రార్థించి ఆ నీటిని ఒక పాత్రలో లేదా ఆరు బయట వదలాలి. ఈరోజు కాకులకు అన్నం పెట్టడం అత్యంత ముఖ్యమైనది.
కాకులను పితృదేవతల స్వరూపంగా భావిస్తారు. అలాగే గోమాతకు ఆహారం, పశుపక్షాదులకు నీరు, పేదవారికి అన్నదానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ రోజు చేసే శ్రాద్ధ కర్మల ఫలితంగా జాతకంలో ఉన్న ఎలాంటి తీవ్రమైన పితృదోషాలైనా తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి, కుటుంబంలో కలహాలు తొలగిపోయి శాంతి, సౌభాగ్యాలు నెలకొంటాయి. తరతరాలుగా వస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా మన పూర్వీకుల ఆశీర్వాదం మన కుటుంబానికి ఒక రక్షణ కవచంలా పనిచేసి రాబోయే ఆపదల నుంచి మనల్ని కాపాడుతుంది. ఈరోజు మనం మన మూలాలను గుర్తు చేసుకోవడం వల్ల మన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నట్లే. ఈ మహాలయ అమావాస్య రోజు సాయంత్రం వేళ తెలంగాణ పల్లెల్లో, పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇది బతుకమ్మ పండుగకు అంకురార్పణ చేసే రోజు. ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను స్వీకరించి మహిళలు, యువతులు ఎంతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేరుస్తారు. తాంబూలం లాంటి వెడల్పాటి పళ్లెంలో తంగేడు పూలను కింద పరిచి దానిపై గునుగు పూలను, ఇతర పూలను గోపురం ఆకారంలో అందంగా అలంకరిస్తారు. పైన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ఈ రోజు తయారు చేసే బతుకమ్మను చిన్న బతుకమ్మ అంటారు. ఈ రోజు నైవేద్యంగా నువ్వులు, బెల్లంతో చేసిన పదార్థాలు లేదా సత్తుపిండిని సమర్పిస్తారు. సాయంత్రం మహిళలందరూ ఒక చోట చేరి బతుకమ్మను మధ్యలో ఉంచి దాని చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. ఈ పాటలలో ప్రకృతి వర్ణన, పురాణ గాథలు, స్త్రీల కష్ట సుఖాలు వంటి అంశాలు ఉంటాయి. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మహిళల ఐక్యతకు, సృజనాత్మకతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీక. ఆటపాటల అనంతరం బతుకమ్మను దగ్గరలోని చెరువులో లేదా నదిలో నిమజ్జనం చేస్తారు. ఈ రోజు ఆచరించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఉదయం పితృదేవతలకు తర్పణాలు వదిలి వారి ఆశీస్సులు పొంది సాయంత్రం ప్రకృతి స్వరూపిణి అయిన గౌరమ్మను బతుకమ్మ రూపంలో పూజించడం. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో మాంసాహారం వండకూడదు, మద్యం సేవించకూడదు. ఎవరితోనూ గొడవ పడకుండా మనస్సును ప్రశాంతంగా దైవ చింతనతో ఉంచుకోవాలి. ఈ రోజు చేసే దాన ధర్మాలు అక్షయమైన ఫలాన్ని ఇస్తాయి. పితృదేవతల పేరు మీద వస్త్రదానం, అన్నదానం, నువ్వుల దానం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. మొత్తం మీద సెప్టెంబర్ 21 ఆదివారం ఒకవైపు పితృరుణం తీర్చుకోవడానికి, మరోవైపు ప్రకృతిని, పరాశక్తిని ఆరాధించడానికి లభించిన ఒక అమూల్యమైన అవకాశం. ఈ రోజును భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం వల్ల మన పూర్వీకుల ఆశీస్సులను, అమ్మవారి కృపా కటాక్షాలను ఏకకాలంలో పొంది మన జీవితాలను సుఖమయం, శాంతిమయం చేసుకోవచ్చు. ఈరోజు పితృదేవతలను పూజించేవారు మీ పితృదేవతలను తలుచుకొని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను పొందగలరని ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈరోజు బతుకమ్మ పండుగ జరుపుకునే ఆడపడుచులకు, ఆ గౌరీ అమ్మవారిని పూజించే వారందరికీ అమ్మవారి ఆశీస్సులు సదా ఉండుగాక. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. సాయంత్రానికి మీ ప్రణాళికలకు అనుగుణంగా పనులు పూర్తి చేసుకుంటారు. పనికి సంబంధించిన కార్యాలయంలో బిజీగా గడుపుతారు. ఈ కారణంగా కొంత పని ఒత్తిడిని అనుభవిస్తారు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. అంతేకాకుండా సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఈ రోజు కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం గోచరిస్తోంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ముందడుగు వేస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అవరోధాలను అధిగమిస్తారు. విజయం చేకూరుతుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. గృహ సౌఖ్యం లభిస్తుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. ఆవేశంగా వ్యవహరించవద్దు. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కనబరుస్తారు. ఏదైనా దేవాలయం లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు. పెద్దల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అవి మీకు సంతోషాన్ని ఇస్తాయి. ఇంటి నుంచి పనిచేస్తున్న వారికి జీవిత భాగస్వామి, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది.
ఈరోజు మంచి ఫలితాలు కలగబోతున్నాయి. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు తొలగిపోతాయి. వస్తువులు కానీ డబ్బు కానీ పొందే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. సంపదలు సమకూరుతాయి. గౌరవప్రదంగా జీవితం ఉంటుంది. ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఇష్ట కార్యాలు నెరవేరుతాయి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. పట్టు విడుపులతో వ్యవహరిస్తే మంచిది. ఎవరితోనూ విభేదాలు వద్దు. వ్యతిరేక ధోరణితో మాట్లాడేవారు ఉంటారు. ఒక మంచి జరుగుతుంది. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. చాలా ఇష్టపడే కొన్ని పనులను ఈరోజు పూర్తి చేస్తారు. పని ప్రదేశంలో కలిసి వస్తుంది. సహోద్యోగుల నుంచి మెరుగైన సహకారం పొందగలుగుతారు. వ్యాపార సంబంధిత ప్రణాళికలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి, గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలతో భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. అనేక మార్గాల్లో శుభం చేకూరుతుంది. విఘ్నాలు ఉన్నా అంతిమంగా విజయం ఉంటుంది. అవసరాలకు ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. శత్రువుల పైన విజయం సాధిస్తారు. సమిష్టిగా సమస్యలను ఎదుర్కోవాలి. ఉద్యోగ వ్యాపారాల్లో అధిక కృషి అవసరం. గుర్తింపు వస్తుంది. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. వాహన సౌఖ్యం లభిస్తుంది. శివ దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా కష్టాలు తీరే అవకాశం ఉంది. శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది. ఆశయం నెరవేరుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. తోటివారి సూచనలతో మేలు జరుగుతుంది. ధనధాన్య లాభాలు ఉన్నాయి. అద్భుతాలు సృష్టించే కాలమిది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ఈరోజు మీరు ఏ పని చేసినా అందులో పూర్తి విజయాన్ని అందుకుంటారు. అసంపూర్తిగా ఉన్న కార్యాలు పూర్తి చేసుకుంటారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. బంధుమిత్రులు కలుస్తారు. ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో ముఖ్యమైన చర్చలు ఉంటాయి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు సృష్టించుకుంటారు. సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. చాలా బిజీగా ఉంటారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యాలయంలో సీనియర్ అధికారులు మీ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ప్రత్యర్థులు కలత చెందుతారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు చికాకు పడడం మంచిది కాదు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అడ్డంకులు ఎదురైనా చివరకు పూర్తి చేసుకుంటారు. మీ కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పాజిటివ్ గానే ఆలోచించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు.
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. అవసరాలకు ధనం అందుతుంది. అభీష్టాలు నెరవేరుతాయి. దగ్గరి వారితో విభేదించవద్దు. అపోహలు తొలగుతాయి. ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. వ్యాపార లాభం ఉంటుంది. మనశ్శాంతి కోసం లలితా సహస్రనామం పఠించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనవసరపు సహాయాలకు స్వస్తి చెప్పడం మంచిది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పెద్దలను ఆకట్టుకుంటారు. పదోన్నతులు ఉంటాయి. ఆర్థిక యోగం పుష్కలంగా ఉంది. అవసరాలకు తగ్గట్టుగా కష్టపడాలి. నూతన వస్తు సేకరణ ఉంటుంది. కొందరి మాటలు బాధిస్తాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువుల రాకపోకలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ప్లాన్ చేస్తుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు నూతన అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఏదైనా ప్రదేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించండి. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కారణంగా మీ మాటల్లో కఠినత్వం ఉండవచ్చు. అది మీ ఇమేజ్ను ప్రభావితం చేస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభించడంతో పాటు పురోగతి కూడా ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. స్నేహితులు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఇష్టదైవ స్మరణ శక్తిని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అదృష్ట యోగం కొనసాగుతుంది. చిత్తశుద్ధితో పనిచేసి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి. పెద్దల ప్రశంసలు అందుతాయి. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో బాగుంటుంది. కష్టాలు తొలగుతాయి. అవరోధాలను అధిగమిస్తారు. ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులో పనులు ప్రారంభమవుతాయి. వ్యాపారాన్ని విస్తరించడం గురించి ఆలోచించే అవకాశం ఉంది. ఆస్తి కుటుంబ విషయంలో సమతుల్యంగా ప్రవర్తించాలి. మిమ్మల్ని ఇబ్బంది కలిగించడానికి ప్రయత్నిస్తారు. వీలైనంత వరకు వివాదాలు తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిపాటి నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధువులతో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ధన వ్యయం అధికంగా చేస్తారు. వ్యాపార ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. లక్ష్మీ సందర్శనం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. దగ్గరి వారితో కలిసి పనిచేసే అదృష్టం ప్రాప్తిస్తుంది. ధర్మబద్ధంగా వ్యవహరించి లాభపడతారు. ఆశించింది దక్కుతుంది. రోజంతా లాభావకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయత్నిస్తూ ఉండండి. కుటుంబంలో శాంతి స్థిరత్వాన్ని ఆస్వాదించండి. మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆవిష్కరణలు తీసుకురాగలిగితే భవిష్యత్తులో ప్రయోజనాలు ఉంటాయి. అనవసరపు విషయాల్లో తలదూర్చకపోతే మంచిది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఈరోజు ఆదాయ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు కలుగుతాయి. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రయాణించడం ఉత్తమం. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. దత్తాత్రేయ స్వామిని దర్శించండి.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో రిస్క్ తీసుకుంటే పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉంది. రోజువారీ పనుల్లో కొత్తదనాన్ని ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు, కాబట్టి వీలైనంత వరకు మీ కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం. ఈరోజు ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆస్తిపాస్తులు అమ్మే ఆలోచన కూడా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలంగా సాగుతాయి. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. కృషితో లక్ష్యాన్ని చేరతారు. అడుగడుగున అవరోధాలు ఉంటాయి. చక్కటి ఆలోచనలతో వాటిని అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తగినంత ప్రతిఫలం లభిస్తుంది. మోసపోయే ప్రమాదం ఉంది. ఆచితూచి వ్యవహరించాలి. ఒక శుభం జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. భాగస్వామి వ్యాపారంలో గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. రోజువారీ ఇంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీ కుటుంబానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధనలాభం సూచితం. మంచి నిర్ణయం ద్వారా శుభాలు జరుగుతాయి. బాధ్యతలను శ్రద్ధతో నిర్వహించాలి. తెలియని ఖర్చు ఎదురవుతుంది. అందరినీ నమ్మవద్దు. ఇబ్బంది కలిగించే వారుంటారు. మిత్రులు సూచనలతో విజయం లభిస్తుంది. మంచి ఫలితం వస్తుంది. ఇష్టదైవ స్మరణ మేలు చేకూరుస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. వాతావరణ మార్పు సమశీతోష్ణ రుగ్మతలకు కారణమవుతుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార పరంగా నేడు ఆహ్లాదకరంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. తొందరపాటుతో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది, కానీ అది చేతికి అందడంలో ఆలస్యం అవుతుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్నవారు చేపట్టిన పనులు ముందుకు వెళ్తారు. అవసరాన్ని గ్రహిస్తూ పనిచేయండి. తప్పక విజయం లభిస్తుంది. ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధి బలంతో ఎదుర్కోవాలి. అనవసరపు ఖర్చు సూచితం. ఎవరితోనూ విభేదాలు రానియవద్దు. సామరస్య ధోరణితో ఇబ్బందులు తొలగుతాయి. ప్రతి అడుగు ఆచితూచి వేయండి. శత్రుపీడ వెంటాడుతుంది. కుటుంబ సభ్యుల ద్వారా మేలు జరుగుతుంది. శివ ధ్యానం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు కష్టాల్లో ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం ద్వారా అనుకూల ప్రయోజనాలు అందుకుంటారు. అఖండమైన విజయం లభిస్తుంది. అదృష్ట ఫలాలు అందుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ బలంతో ఒక మేలు జరుగుతుంది. శుభప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే తిరుగులేని లాభాలు వస్తాయి. ప్రశంసలు పొందుతారు. దగ్గర వారికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అంతా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకున్న ఫలితం ప్రయోజనకరంగా ఉంటుంది. సమస్యలను సహనంతో, మృదు ప్రవర్తనతో మెరుగుపరచడం ద్వారా నయం చేయవచ్చు. మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా కోల్పోయిన ప్రతిదాన్ని పొందుతారు. ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది. ఈరోజు మీరు సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి.
పిల్లలు చదువుల్లోనూ ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.